తోటలు వేడించేలాగా బాధపడుతున్నాడు. గాయస్ మా పక్క వారి కాపు తోట వేడించడానికని మేమైతే వచ్చాము. ప్రతి ఇంటి నుంచి ఒకడ వచ్చాము. మా విలేజ్ లో మొత్తం 20 కుటుంబాలు అయితే ఉన్నారు. చాలా సేపు అయితే కలుపు తీసాము. మాకైతే లిమ్మకాయలు చాలా ఎక్కువ దొరికింది. వీటిని అయితే మేము మిడతానే అంటాము. మేము కూలి చేయడం మెయిన్ రీజన్ వచ్చేసి గుడి ప్రతిష్ట కోసం మేమైతే కూలి చేస్తున్నాము. కాఫీలు అయితే అక్కడక్కడ పండుగన్నాయి. మిరియాలు అయితే అంత ఎక్కువగా రాలేదు. పోయిన సంవత్సరం చాలా ఎక్కువ వచ్చింది. ఈ సంవత్సరం అంత ఎక్కువగా రాలేదు. కాఫీ తోటకైతే 12 గంటలకు రీచ్ అయిపోయాము. 12 గంటల నుంచి 5 గంటల వరకు అయితే మేమైతే పని అయితే చేయాలి. మేమైతే 2 నెలల పాటు కాఫీ తోటల పనులే చేస్తున్నాం. కాఫీ పండ్లు అయితే పండి ఉన్నాయి. గైస్ ఈ ఆకును చూసారా, చాలా బాగుంది. లడ్డుగాడు అయితే కష్టపడి అయితే కాఫీ తోట పని చేస్తున్నాడు. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఇంతలో టీ బ్రేక్ అయితే మాకైతే ఇచ్చారు. నిమ్మకాయన అయితే చీమ నలిపినట్టు నలిపేశాడు. దీనికోసం మీరే చూడండి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా రప్పమని 2 ముక్కలుగా చేసేసాడు. టీలో కలుపుకుందామని నిమ్మకాయలు అయితే కోచుకున్నాము. టీతో పాటు బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. టీతో పాటు బిస్కెట్ తింటే వేరే లెవెల్ లా ఉంటుంది. నేనైతే 2 గ్లాసులు టీ అయితే తాగేసాను. టీ తాగిన వెంటనే మళ్ళీ కాఫీ తోట కలుపు తీయడం అయితే స్టార్ట్ చేసాము. లేడీస్ కూడా చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. చేతులు అయితే మంటెక్కిపోతుంది. మాకైతే ఒక రోజు కూలి వచ్చేసి 200 రూపాయలు ఇస్తారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.